మాది ముత్తులూరు గ్రామం, అల్లగడ్డ తాలూకా. దొరుకుతాయని వచ్చినాం, అందరూ ఎత్తుకులాడుతుంటే ఏదో అదృష్టం కొద్దీ అందరూ వస్తున్నారు, మేము వచ్చాము. మాకైతే ఏం దొరకలేదు ఇంతవరకులో. ఎత్తికినాం, పొద్దున ఉదయం 10 వచ్చాము, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఏం చిక్కలేదు. చాలా మంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నెల్లూరు, గిద్దలూరు, ఆర్లగడ్డ ఆ నుంచి వచ్చేసి ఖమ్మం, మార్కాపురం, నంద్యాల ఇట్లా చుట్టూ పల్లెలు గ్రామాలలో వస్తున్నాయి. వెతుకుతున్నాయంటే ఏదో ఒక దేవుని సన్నిధి కాబట్టి ఇది ఏదో చిక్కుతాయని ఆశ. సర్వనరసింహుడి దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయంలో ఏదో ఇంత ముందుకు పూర్వం కిందట ఏదో దేవుళ్ళు తలవాళ్ళు పోసుకున్నారు వజ్రాలని అనే భ్రమతో అందరూ ఎతుకుతున్నారు. చిక్కటోళ్ళకు చిక్కుతాయంటున్నారు కానీ ఎవరు వజ్రంలు సుల్లేదు అంటున్నారు. దొరుకుతాయంటున్నారు కానీ దొరకలేదు చాలా మందికి. మొన్న ఏదో చిక్కిందంట, 3 వజ్రాలు చిక్కినాయంట ఈ ఏరియాలోనే అని మళ్ళీ నమ్మకంతో ఎతుకులాడుతున్నారు. తలంబరాలు పోసినారు, ఇక్కడ సర్వనరసింహుడు తలవాళ్ళు పోసుకున్నారని ఆ నమ్మకంతో ఎతుకులాడుతున్నారు వజ్రాలు. మేము ఏదో ఆటికి పోయినాం, స్వామి కాడికి పోయి టెంకాయ కొట్టి అన్నీ దొక్కుంటుంటేను పోలీసు వాళ్ళు తరిమింటే అనంటే నడుచుకుంటూ వచ్చినాము. నడుచుకుంటూ వచ్చి ఈ గుంతలలో పడి గుంతలలో నలుగురము ఏరుకుంటున్నాము, జల్లి పట్టుకుంటున్నాము. జల్లి పట్టుకుంటుంటే ఒకటి కూడా చిక్కలేదు. ఈ పొద్దు మటుకు 6 గ్రాములు చిక్కింది. మరి 6 గ్రాములకు ఏమొస్తుంది మా, ఇంకా 2 గ్రాములు ఉంటే కనుక నీకు డబ్బు వస్తుంది అని అన్నాడు. 8 గ్రాములు ఉండాలి, 8 ఉండాలంట. ఇంకా నేను ఏడ ఎత్తు 8 చిక్కినది నేను చూపించినాను. 6 పాయింట్లు చిక్కింది. 6 పాయింట్లు చిక్కింది. అమ్మ ఇంకా 2 పాయింట్లు అయితే కనుక నీకు డబ్బు వస్తుంది అంటున్నాడు. రాయేమో వజ్రం రాయి అని చెప్పినాడు. చిక్కేటోళ్ళకు చిక్కినాయి. చిక్కనోళ్ళు పాపం బాధపడి ఏరుకుంటున్నారు, బువ్వ నీళ్ళు లేకుండా ఏరుకుంటున్నారు. మేమైతే పొద్దున్నుంటి బువ్వే తినలే, నీళ్లు కూడా తాగలే. ఈ గుంతలోనే కూర్చున్నాము, లేచి కూడా పక్కకు పోలేదు. ఎట్లా తెలుసు? మా ఊరెళ్ళు ఎవరో వాళ్ళు అనుకుంటుంటే ఏదో నేను శాలమారికి పోతున్నాను, మెట్టకాడ బోధన మెట్టకాడ వండుకొని వజ్రాలకు పోతున్నాము మేము ఆ ఊరికి అని మాకు చెప్పినారు. మేము ఒకరికొకరం తోడయ్యి 4 వచ్చినాము. వచ్చి గుంతలో కూర్చొని జల్లి పట్టుకుంటున్నాము. నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలూకా మిట్టూరు మండలం, మిట్టూరు గ్రామం మాది. ఇక్కడ సర్వనరసింహ వజ్రాలు దొరుకుతాయంటే వచ్చేసాము. చాలా మంది వచ్చేసాము, దండిగా మందిగా. ఎవరికి ఏం దొరుకుతుంది అంతా ఫేక్ న్యూస్, అంతా ఏం లేదు. ఈ చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల అందరూ ఫ్రీ, లేడీస్ అంతా మొత్తం వచ్చేసారు. ఇక్కడ అందరూ ఎత్తుకులాడుతారు, ఎవరికి కూడా ఎక్కడ కూడా దొరకలేదు. అంతా ఫేక్ న్యూస్ రావద్దండి. 10 రోజులు ఎత్తుకులాడుతున్నారు, దొరకలేవు. మేము ఉదయం వచ్చినాము, ఇంతవరకు ఏం కూడా లేదు. అంతా ఫేక్ న్యూస్, నమ్మొద్దండి. ఇక్కడ ఏదో సర్వజంగా ఒకటి తలంబరాలు అన్నాయి, ఇక్కడ వజ్రాలు అన్నాయి అన్నారు. అప్పుడు అన్నారు, వచ్చేసాము. ఇక్కడ రాసు వచ్చేందుకు ఎక్కడ ఏం లేదు, మొత్తం ఎత్తుకులను ఎక్కడ ఏం దొరకలేదు. అంతా ఫేక్ న్యూస్. మేము 10 రోజుల నుంచి. మాది నందికొట్కూరు తాలూకా మిట్టూరు మండలం. మేము వచ్చాము 4-5 రోజులు రాబట్టి వీటికి ఏం దొరకడం లేదు. వజ్రాలు అవి ఇవి దొరుకుతాయని చెప్తున్నారు కానీ అంతా ఫేకే, ఏం లేదు. ఊగా వచ్చిన వాళ్ళకి మనం భోజనం ఖర్చు, టిఫిన్ ఖర్చు, ఇవే హోటళ్ళకి బాగా ఖర్చు అమౌంట్ వస్తుంది కానీ ఏం లేదు. ఎవరికి దొరికినాక చూడలే, నేను వారమే రాబట్టి ఒక్కటి కూడా ఎవరికి దొరికినట్టు కనపడలే. ఊక ఏమంటే జనాలు దండిగా వస్తున్నారు అంతే. ఎప్పుడో గతంలో సర్వనరసింహస్వామి ఇక్కడ తలవాళ్ళు ఉన్నాయి, అప్పుడు దొరికినాయి అంటున్నారు కానీ 1-2 దొరికినాయంట కానీ ఇప్పుడైతే ఎవరికి దొరుకుతలేవు. వారమే చూడబట్టి ఏం లేదు. లేడీస్ దండి ఉన్నారు సార్. ఇంకా లేడీస్ ఫ్రీ బస్ కదా సార్, ఇంకా మసుకొచ్చారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.